అందరికీ నమస్కారం. మా కాలేజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని చేద్దాం. ఇవన్నీ మనకి ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ చదివి ఎట్లా సాల్వ్ చేయాలి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్ x² + y² - 2x - 4y - 20 = 0 externally at 5,5 with radius 5 units. ఇప్పుడు మనకు క్వశ్చన్ చదవగానే ఏమర్థమైంది, మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అది ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకా మనకి ఆ రెండు సర్కిల్స్ అనేది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. మళ్ళీ ఒక సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఒక సర్కిల్ ఉంది. ఫస్ట్ మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. సెకండ్, ఇప్పుడు ఇంకో సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాడు, మనకి ఈ సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్లీ 5,5 అనే పాయింట్స్ దగ్గర రెండు టచ్ అవుతాయని చెప్పాడు. అదిగోండి, ఆ పాయింట్ అది 5,5. ఆ రెండు సర్కిల్ అనేవి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. సెకండ్, మనకి సర్కిల్ యొక్క రేడియస్ అనేది 5 అని ఇచ్చాడు. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 5 యూనిట్స్. ఇంకోండి 5. ఇక్కడ ఫస్ట్ మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి 2 థింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ 2 థింగ్స్ ఏంటిది, మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలి. సెకండ్, దాని యొక్క రేడియస్ అనేది కనుక్కోవాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు, సెంటర్ అనేది ఇవ్వలేదు. సెంటర్ కనుక్కోవడానికి మనకి ఫస్ట్ సర్కిల్లో ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో మనం ఇక్కడ సెకండ్ సర్కిల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇంకా ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ని యూజ్ చేసి ఈ సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కుంటాము. ఈ సర్కిల్ యొక్క సెంటర్ని మళ్ళీ సర్కిల్ యొక్క రేడియస్ వాల్యూస్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములాలో వేసి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అని కనుక్కుంటాం అనమాట. ఇది ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి ఒక మెథడ్ అనమాట. సో మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి ఏంటిది, మనకి x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు మనమేమో ఈ ఈక్వేషన్ని ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని కంపేర్ చేసి చూద్దాం. సో మనం ఆ ఈక్వేషన్ని కూడా ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కింద రాసుకుందాం. సో ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² - 2x - 4y - 20 = 0. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ అన్ని టర్మ్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చేసి మనకి 2g ఉంది. ఇక్కడ ఈక్వేషన్లో మనకి x కోఎఫిషియంట్ వచ్చేసి -2 ఉంది. సో మనం ఈ రెండు మనం కంపేర్ చేస్తాం. సెకండ్, ఇక్కడ y కోఎఫిషియంట్ వచ్చేసి 2f ఉంది, కానీ ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ -4 ఉంది. సో మనం ఈ రెండు టర్మ్స్ని కూడా కంపేర్ చేస్తాం. ఇక్కడ మనకి రేడియస్ కూడా కావాలి కాబట్టి ఈ cని మనం -20తో కంపేర్ చేస్తాం అన్నమాట. సో మనం ఫస్ట్ ఇక్కడ ఈ 2g = -2 అనే దాన్ని ఫస్ట్ కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు 2g = -2. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, g వాల్యూ -1 వస్తుంది. సెకండ్, ఇప్పుడు మనం 2f = -4 అనే దాన్ని కంపేర్ చేద్దాం. 2f = -4. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, అది ఇటు వెళ్తే కి అది డివైడ్ అవుతుంది. సో మనకి f వాల్యూ -2 వస్తుంది. సెకండ్, ఇప్పుడు మనకి రేడియస్ కూడా కావాలి కాబట్టి మనకి c -20 అని కంపేర్ చేస్తాం. సో మనకి c వాల్యూ వచ్చేసి -20 అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం ఏమేమి కనుక్కున్నాము, సెంటర్ కనుక్కున్నాము, రేడియస్ కనుక్కున్నాం. సో సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి ఏంటిది, మనకి -g, -f. సెంటర్ ఈజ్ -g, -f. మనకి gf వాల్యూస్ వచ్చినాయి కదా, కాబట్టి మనకి సెంటర్ వచ్చేసి 1,2 అనమాట. సెకండ్, ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. దేనిది, మనం సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ అనేది కనుక్కోవాలి. మనకి సెంటర్ వచ్చింది, ఇప్పుడు దాని యొక్క రేడియస్ కనుక్కోవాలి. నౌ వీ షుడ్ ఫైండ్ ద రేడియస్ r. అంటే రేడియస్ ఫార్ములా వచ్చేసి ఏంటిది, మనకి r² = g² + f² - c. ఇక్కడ మనం
జీ స్క్వేర్ వాల్యూ తెలుసు, ఎఫ్ స్క్వేర్ వాల్యూ తెలుసు, సి వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ జీ వాల్యూ ఎంత మనకి 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత 2 ప్లస్ 2 స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత వచ్చింది 20. సో మైనస్ ఆఫ్ -20 అనమాట. సో ఇప్పుడు మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ మనకి 4 అవుతుంది ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 20. ఇప్పుడు దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఉంది కదా, దీనికి స్క్వేర్ కడితే మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5 వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ 5 వచ్చింది. అంటే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి మనకి 5. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క రేడియస్ సేమ్ ఉంది, ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా సేమ్ ఉంది. అంటే మనకి ఈ సర్కిల్ టచ్ అయ్యే పాయింట్ వచ్చేసి మనకి రెండు సర్కిల్ యొక్క సెంటర్ నుంచి అది మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. సో మనకి అక్కడ ఈ 5,5 అనేది ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి అది మిడ్ పాయింట్ అనమాట. సో 5,5 ఈజ్ ద మిడ్ పాయింట్ టు బోత్ ద సెంటర్స్. సో మనకి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలంటే మనకి దాని యొక్క మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది కనుక్కుంటాం అనమాట. సో మనకి ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలంటే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో మనకి మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ మిడ్ పాయింట్ ఫార్ములాని మనం ఈ 5,5 పాయింట్స్కి మనం ఈక్వేట్ చేస్తాం. సో మనకి ఈజ్ ఈక్వల్స్ టు 5,5 అవుతుంది. ఇక్కడ మనం ఈ సర్కిల్ యొక్క సెంటర్ వాల్యూస్ని మనం x1 y1 అనుకుంటాము. ఇంకా ఈ సర్కిల్ యొక్క సెంటర్ తెలియదు కాబట్టి దాన్ని మనం x2 y2 అనుకుంటాం అనమాట. సో మనం ఇప్పుడు ఆ x1 y1 వాల్యూస్ ఈ x2 y2 వాల్యూస్ని మిడ్ పాయింట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ x1 వాల్యూ ఎంత మనకి 1. సో 1 ఇంకా x2 వాల్యూ మనకి x2 ఎందుకంటే సెంటర్ అనేది మనం కనుక్కోవాలి కాబట్టి x2 ప్లస్ x2 బై 2. ఇంకా ఇక్కడ y1 వాల్యూ ఎంత 2 అంటే 2 ప్లస్ y2 వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ y2 బై 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 5,5. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈజ్ ఈక్వల్స్ టు 5కి ఈక్వేట్ చేస్తాం అనమాట. సో మనకి 1 ప్లస్ x2 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. ఇప్పుడు ఈ 2 అనేది మనకి ఈజ్ ఈక్వల్స్ టు అటు వెళ్తుంది, ఇక్కడ డివైడ్లో ఉంది కాబట్టి అటు వెళ్తే అది ఇంటూ అవుతుంది. సో 1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 10. 5 ఇంటూ 2 మనకి 10 అవుతుంది. ఇప్పుడు ఈ 1 అనే వాల్యూ కూడా 10 కంటే ఈజ్ ఈక్వల్స్ టు అటు సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 అనమాట. సో మనకి x2 వాల్యూ వచ్చేసి 9 వచ్చింది. సేమ్ ఇదే విధంగా మనం y2 వాల్యూను కనుక్కుందాం. సో అప్పుడు మనకి 2 ప్లస్ y2 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు మనం ఈ 2 అనే దాన్ని ఈజ్ ఈక్వల్స్ టు కట్ సైడ్కి తీసుకెళ్తాం. ఇక్కడ 2 మనకి డివైడ్లో ఉంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 2 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్స్ టు 10. y2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 అనేది అటు వెళ్తే మనకి మైనస్ అవుతుంది, అంటే 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అనమాట. ఇక్కడ y2 వాల్యూ కూడా 8 వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాం, ఈ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ అనేది కనుక్కున్నాం. ఆ సెంటర్ ఏమొచ్చింది మనకి 9,8. అంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి మనకి 9,8 వచ్చింది. ఇందాక మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాము, ఈ సర్కిల్ యొక్క సెంటర్ని ఇంకా దాని యొక్క రేడియస్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో వేస్తే మనకి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కున్నామో ఇక్కడ ఒకసారి రాసుకుందాం. సో రిక్వైర్డ్ సెంటర్ ఏమొచ్చింది మనకి 9,8 వచ్చింది. ఇంకా రేడియస్ మనకి క్వశ్చన్లో 5 ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో వేద్దాం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా వచ్చేసి ఏంటిది మనకి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఇప్పుడు మనం ఈ హెచ్కి ఈ వాల్యూస్ కనుక్కున్నాం కదా, దాన్ని వీటిల్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో x మైనస్ ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత మనకి 9, x మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్
వై మైనస్, సో ఇక్కడ మనకి కే వాల్యూ ఎంత, మనకి 8, సో -8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఆర్ వాల్యూ 5 అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు మనకి చూస్తే మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 81 ప్లస్ ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అట్లనే ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ 25 అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ y స్క్వేర్ మైనస్ 60y, ఇంకా ఇక్కడ 81 ఇక్కడ 64 యాడ్ అవుతాయి మనకి 145 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 145, ఇక్కడ మనం ఈ 25 అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ తెచ్చుకుందాం. అంటే మనకి -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ y స్క్వేర్ మైనస్ 16y, ఇప్పుడు మనం 145లోంచి 25 తీసేస్తాం, అప్పుడు మనకి 120 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో మనం ఇప్పుడు ఆ వచ్చిన వాల్యూస్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వేసి మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది జనరల్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది. సో మనం ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇదే మనకి ఈ సెకండ్ సర్కిల్ యొక్క రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. సో మనకి నేను ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నేను మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. సో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి పెట్టండి. పెట్టే ముందు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ని మెన్షన్ చేసి పెడితే నేను అది ఏ క్వశ్చన్ మీరు ఆన్సర్ పెట్టారు అనేది కరెక్షన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో మీరు వాట్సాప్లో పెట్టే ముందు నాకు క్వశ్చన్ యొక్క నెంబర్ని మెన్షన్ చేసి పెట్టండి. మీకు కనుక మా కాలజ్ఞాన్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.